నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజాచైతం. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సౌత్ ఇండియాకి సంబంధించి డీలిమిటేషన్ జరిగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉందనేటువంటి ఒక అంశం కూడా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు ఈరోజు. ఈ యొక్క సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి కావచ్చు, లేదంటే మిగతా రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా హాజరవుతూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రము అధికార పార్టీలు ఎవరు కూడా హాజరు కాలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రము ఆయన ప్రభుత్వానికి టీంకి హాజరు కాకపోయినా కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒక లేఖనైతే రాశారు. డీలిమిటేషన్కి సంబంధించి సౌత్ ఇండియాకి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఈ డీలిమిటేషన్ మీద స్టాలిన్ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. దీనివల్ల సౌత్ ఇండియాకి ఎక్కువగా నష్టం జరుగుతుంది, సౌత్ ఇండియా నష్టపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా జరుగుతున్నాయి. డీలిమిటేషన్కి సంబంధించిన అంశం, అలాగే దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చ, సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది, నిజంగానే నష్టం జరగబోతుందా? అలాంటి నిర్ణయాలు ఏమన్నా బీజేపీ ప్రభుత్వం చేస్తుందా? ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే దానికంటే కూడా కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాష్ట్రాలు నష్టపోతాయి. కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించలేని రాష్ట్రాలు ఎంపీల సంఖ్యలో వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఆ కోణం, అది సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, సెంట్రల్ ఇండియా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు. కాబట్టి సమర్థవంతంగా కుటుంబ నియంత్రణను నిర్వహించి పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలకు ఎంపీల సంఖ్యలో తక్కువ వస్తాయి. సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలకు ఎంపీల సంఖ్య ఎక్కువైతుంది. ఎందుకంటే ఇది మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 81 ప్రకారంగా జనాభా ప్రాతిపదికన ఈ యొక్క డిలిమిటేషన్ జరగాలని ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా జనాభా ప్రకారంగా చేస్తే 1971 జనాభా లెక్కల ప్రకారంగా మనము 1973లో చేశారు. దాని తర్వాత వచ్చేసి ఫ్రీ చేశారు. కాబట్టి ఇప్పుడు లోపల పెరగలే. కానీ ఈ లోపల పాపులేషన్ గణనీయంగా వచ్చేసి కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించని రాష్ట్రాలకు, యూపీ కానీ, బీహారు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. కాబట్టి వాళ్ళకు జనాభా ప్రాతిపదికన చేస్తే ఎంపీల సంఖ్య చాలా ఎక్కువ పెరుగుతుంది. అదే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ ప్రపోర్షనేట్ గా పెరగదు. కాబట్టి దాంట్లో కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇప్పుడు పంజాబ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ కొన్ని అట్నే వెస్ట్ బెంగాల్, ఇటువంటి రాష్ట్రాలు కూడా వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించాయి. కాబట్టి వాళ్ళు కూడా ఆ రాష్ట్రాలు నష్టపోతాయి. కాబట్టి ఇది సౌత్, నార్త్ కంటే కూడా కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలు ఆ కోణంలో జరుగుతుంది. దాంట్లో ఎక్కువ మీరు చెప్పినట్టు సదరన్ స్టేట్స్ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. అన్ని కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలే. కాబట్టి డెఫినెట్ గా ఎంపీల సంఖ్య మిగతా ఉత్తరాది రాష్ట్రాలతో, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలతో పోలిస్తే కన్నా ఆ ప్రపోర్షనేట్ గా పెరగదు. ఇక్కడ 1-2 పెరిగాయి అనుకోండి, అక్కడ 10-20 పెరుగుతాయి. ఇక్కడ 5 పెరిగాయి అనుకోండి, అక్కడ 50 పెరుగుతాయి. అట్లా. అయితే దీనివల్ల సౌత్ ఇండియా నష్టపోతుంది కదా. రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా మన ప్రస్తావన పార్లమెంట్లో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించి మన ప్రస్తావన తగ్గిపోద్దు కదా. దానివల్లే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది కదా ఇప్పటికే. డెఫినెట్ గా అది వచ్చేసి చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు పోతాయి. ఇది దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికే ప్రమాదకర స్థాయికి తీసుకుపోతుంది. ఇది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అది నిజంగా వచ్చేసి జనాభా ప్రాతిపదికన తీసుకుని మాత్రం యాక్చువల్ గా వచ్చేసి ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించే 1976లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజే 25 years ఫ్రీజింగ్ పెట్టారు. యాక్చువల్ గా 1951 సెన్సెస్ తర్వాత సంఖ్య పెరిగింది, 1960 తర్వాత పెరిగింది, 1977 తర్వాత పెరిగింది, ఇంకా 81 సెన్సెస్ తర్వాత నుండి పెరగేంత వరకు. కారణం వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976లో ఒక డెసిషన్ తీసుకున్నది. ఈ యొక్క జనాభా ప్రాతిపదికన పెంచితే ఈ పరిణామాలు వస్తాయి, ఇది దేశ సమైక్యతకు భంగం కలుగుతుందని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 సంవత్సరాల పాటు సంఖ్య పెంచేదానికి లేదని చెప్పేసి ఫ్రీజ్ చేశారు. ఆ విధంగా 1971కి 20 సంవత్సరాలు యాడ్ చేస్తే 2001 వరకు, 1976 నుండి 20 సంవత్సరాలు అంటే 2001 వరకు ఫ్రీజ్ చేశారు. మళ్ళా వాజ్పేయి గారు వచ్చినాక ఆయన మళ్ళీ అదే దూరదృష్టితో ఆలోచించాడు. ఆయన దాని మళ్ళా అగైన్ 2001 నుండి 2026 వరకు
దాన్ని ఫ్రీజ్ చేస్తూ మళ్ళా 84 రాజ్యాంగ సవరణ. ఇప్పుడేమో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ, వాజ్పేయి గారు 84 రాజ్యాంగ సవరణ. అప్పుడు 25 ఏళ్ళు, ఇప్పుడు 25 ఏళ్ళు. కాబట్టి 50 సంవత్సరాలుగా ఫ్రీజ్ చేశారు, పెరగలేదు. ఎందుకు చేశారంటే వాళ్ళు చాలా దురదృష్టితో చేశారు. ఈ దేశ సమైక్యతను సమగ్రతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రాజ్యాంగ సవరణ చేసి ఫ్రీజ్ చేశారు. కాబట్టి ఆ ప్రకారంగా ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం ఏం పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 543 ఉన్నాయి. మనం 1973 నుండి 543 ఉన్నాయి. ఈ లోపల ఏమన్నా దేశం డెవలప్ కాలేదా? లేకుంటే పెంచినంత వల్ల వచ్చే ఉపయోగం ఏముంది? పార్లమెంటులో ఇప్పటికే ఉన్న పార్లమెంటు సభ్యులకే మాట్లాడడానికి అవకాశాలు రావడం లేదు. ఉన్న 543కే వాళ్ళకి చాలా మందికి మాట్లాడే అవకాశాలు కూడా రావు. నేను కూడా రాజ్యసభలో హర్యానాలో ఉన్నాను. ఆడ మాట్లాడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. యూజువల్ గా పార్టీ ఫ్లోర్ లీడర్స్ కు అవకాశాలు ఎక్కువ వస్తాయి. మిగతా వాళ్ళకి ఎంపీలకు వచ్చేసి ఊరికే హాజరు కావాల్సిన తప్ప చాలా మందికి అవకాశాలు రావు. కాబట్టి ఉన్న 543కి అపరిస్తుంటే ఏ సంఖ్య పెంచి ఏం చేసుకోవాలో వచ్చేసి. కాబట్టి మళ్ళీ ఒక అగైన్ వచ్చేసి ఏ విధంగా ఇందిరాగాంధీ గారు అండ్ వాజ్పేయి గారు దూరదృష్టితో రాజనీతిజ్ఞులుగా ఆలోచించారు, ఆ విధంగా మోడీ గారు కూడా రాజనీతిజ్ఞుడిగా ఆలోచించి ఇంకొక 25 years 30 years ఫ్రీజ్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. దానికి ఏం పెద్ద పార్టీలకు అతీతంగా వాజ్పేయి గారు చేశారు కదా. ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు మీ నాయకుడే కదా. కాబట్టి మరి ఆయన రాజనీతిజ్ఞుడు కదా. ఆ కోణంలో మోడీ గారు ఆలోచిస్తే మంచిది. లేదని చెప్పేసి ఫ్రీజ్ టైం అయిపోయింది, ఇంకా జనాభా ప్రాతిపదికన చేస్తాం అనుకుంటే మాత్రము చాలా ప్రమాదం జరుగుతుంది. లేదా ఎన్నో ఒకవేళ పెంచాలనుకుంటే ఆ పెంచినేటి అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ ప్రొపోర్షన్ గా ఇవ్వండి. ఇప్పుడు ఒకవేళ 543 నుండి ఒకవేళ 10, 20, 30, 50 పెంచాలనుకుంటారు అనుకోండి, అప్పుడు ఎంత పర్సెంటేజ్ పెంచుతారు మీరు? ఒక 5%, 10%, 15% అనుకోండి. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు పంచండి ఆ విధంగానే. అప్పుడు సమస్య లేదు. ఒక 5% పెంచాలనుకుంటే అన్ని రాష్ట్రాలకు 5% పెంచాలి. 10% పెంచాలనుకుంటే అన్ని రాష్ట్రాలకు 10% పెంచాలి. అంటే నంబరు పెంచాలనుకున్న నంబర్ యొక్క దృష్టిలో పెట్టుకొని పెంచండి, ఇబ్బంది ఉండదు. లేదు 543 ఇప్పుడు ఉండేది అలాగే ఫ్రీజ్ చేస్తారా, ఒక 25 years సమస్య లేదు. మిగతా బౌండరీస్ మార్చుకోవచ్చు. సంఖ్యకనే సమస్య వచ్చేది. కానీ సరిహద్దులు మనం 2008లో సంఖ్య మార్చకుండా సరిహద్దులు మార్చుకున్నాం. 2008లో 42 ఎంపీలు మనకున్నాయి, సంఖ్య మారలేదు, సరిహద్దులు మార్చుకున్నాం. ఎందుకంటే కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అర్బన్ ఏరియాస్ లో పాపులేషన్ పెరిగి వలసలు పెరిగి ఒక్కొక్క నియోజకవర్గంలో 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు. మల్కాజ్గిరి ఉంది, చాలా పాపులేషన్ ఓటర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, కొన్ని పక్కన వచ్చే తక్కువ ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆ 42 అడ్జస్ట్ చేశారు, బౌండరీస్ అడ్జస్ట్ చేశారు. ఆ ప్రకారంగా వచ్చేసి ఇప్పుడు సరిహద్దులు మార్చుకోవచ్చు. కానీ సంఖ్య కానీ సమస్య వస్తుంది. సంఖ్య యాజ్ ఇట్ ఈస్ గా ఉంచడమా, లేదు ఒక సంఖ్య పెంచాలనుకుంటే ఆ ప్రపోర్షనేట్ గా అన్ని రాష్ట్రాలకు ఇవ్వడమా? ఆ విధంగా చేయకుండా జనాభా ప్రాతిపదిక మీద సంఖ్య పెంచితే ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ సక్రమంగా పాటించినటువంటి రాష్ట్రాలకు సంఖ్య తగ్గుతుంది. ఒకవేళ తగ్గకున్నా కానీ ప్రపోర్షనేట్ గా పెరగదు, ఆ రాష్ట్రాలకు పెరిగినట్టు పెరగదు. ఇది డెఫినెట్ గా వచ్చేసి సమాఖ్య వ్యవస్థకు దెబ్బ. ఇది చెలికి గాలివాన్ అయ్యి, ఇది మనం ఇప్పుడే దాన్ని అనుకోకూడదు కానీ చెప్పలేము. ఇటువంటి చిన్న చిన్న ఆఖరికి దేశ సమైక్యతకు సమగ్రతకే దెబ్బతీసే అవకాశం ఉంటుంది. మనము యుఎస్ఎస్ఆర్ చూసాం కదా, సోవియట్ యూనియన్ ఏమైంది? మన కళ్ళ ఎదుటినే అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి పవర్ఫుల్, ప్రపంచంలోనే అమెరికాతో ఈక్వల్ గా ఉన్న దేశమే ఏమైపోయింది? పెరిస్టోకా, గ్లాస్నాస్ట్ 2 నినాదాలతో, 2 విధానాలతో మొత్తం దేశమే 14 దేశాలుగా విభజన అయిపోయింది. మన కళ్ళ ఎదుటే చూస్తున్నాం. అందులో మన భారతదేశం వచ్చేసి ప్రాచీన కాలం నుండి కూడా లూజ్ కాంటాక్ట్, ఎందుకంటే అంగవంగ కళింగాది చొప్పన్నారు దేశాలుగా ఉన్నటువంటి దేశం ఇది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిందాన్ని ఒక విధంగా కొన్ని విధాలకు బ్రిటిష్ వాళ్ళు నష్టం కలిగించినా కానీ కొన్ని విధాలుగా సమైక్యత వచ్చింది. కానీ అంతకుముందు ఎప్పుడు వచ్చేసి అనేక రాజ్యాలుగా విడిపోయినటువంటి దేశం. కాబట్టి మనము కలిత్ర చూస్తున్నాం. కాబట్టి ఇది రాజనీతిజ్ఞతో ఆలోచించాలి నరేంద్ర మోడీ గారు. ఆ పాసిబిలిటీ ఉంటుందా సార్? ఆ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేసి కొన్ని దానికి ఉన్నటువంటి పరిధిలో ఆమె చేంజ్ చేశారు. ఆ తర్వాత వాజ్పేయి గారు వచ్చారు, కొన్ని ఆర్టికల్స్ ప్రకారము దాని భిన్నంగా ఆయన చేంజ్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు మోదీ కూడా ఒకవేళ సౌత్ ఇండియాకి నష్టం జరగకూడదు, దేశమంతా సమైక్యంగా ఉండాలి,
దేశం అంతా కలిసికట్టుగా ఉండాలి, ఉత్తరాదికి ఎలాంటి లాభాలు వస్తున్నాయో అలాగే దక్షిణాదికి కూడా అలాంటి లాభాలని కానీ ఆయన చేయాలనుకుంటే రాజ్యాంగాన్ని బట్టి సవరణ చేసి ఆ బిల్లుల్లో మార్పులు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా చేయాలనుకుంటే? వెరీ సింపుల్ అంతే. 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ గారు చేశారు. 84 రాజ్యాంగ సవరణ వాజ్పేయి గారు చేశారు. ఈయన ఇంకొక రాజ్యాంగ సవరణ ప్రస్తుతం ఏమున్నాయో 109, 115 ఉన్నట్టుంది. రాజ్యాంగ సవరణ చేస్తే అయిపోయి అంతే. 2/3 రాజ్యాంగ సవరణ లోక్సభలో రాజ్యసభలో చేస్తే ఇంకొక 25 years 30 years చేస్తే అయిపోయి 20 years ఇంకో 25 years చేస్తే వెరీ ఈజీ. దీని నరేంద్ర మోడీ గారు అనుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. అలా కాకుండా పెంచాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆలోచించాలా. అది సంఖ్య పెంచి ఈక్వల్ గా రాష్ట్రాలకు ఇవ్వడమా, లేకుంటే జనాభా ప్రాతిపదికన చేయడమా? అప్పుడు మనకి ఇక్కడ రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదికన చేయమని ఉంది, ఏది ఆర్టికల్ 81 ప్రకారంగా. అప్పుడు దాన్ని సవరించాల్సి వస్తుంది. ఒకవేళ పెంచాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి ఫ్రీ చేయాలనుకుంటే ఒక రాజ్యాంగ సవరణ సరిపోతుంది. అలా కాకుండా పెంచాలి అనుకుంటే గన పెంచాలిలో జనాభా ప్రకారంగా పెంచితే ఈ ఆర్టికల్ 81 ప్రకారంగా ఈ ప్రమాదం జరుగుతుంది, ఇది దేశ సమైక్యతకు దారితీస్తుంది, సమగ్రతకు ప్రమాదం. అలా కాకుండా కొంత నంబర్ పెంచి ఆ నంబరు ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా ప్రపోర్షన్ ఇద్దామంటే ఆర్టికల్ 81 మార్చాలి, ముందు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. దీన్ని రాజ్యాంగ సవరణ చేసి ఆ డెసిషన్ తీసుకోవాలా. కాబట్టి ప్రభుత్వం అనుకుంటే అదైనా చేయొచ్చు, ఇదేం చేయొచ్చు. కానీ జనాభా ప్రాతిపదికన మాత్రము పెంచాలి అనుకొని జనాభా ప్రాతిపదికే పెంచాలనుకుంటే మాత్రము దీని పర్యవసానాలు చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఇది ముందుగానే అనేక విధాలుగా ఇప్పటికే బీజేపీ మీద ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా నిజమని నమ్ముతారు. కాబట్టి ప్రజల్లో ఆ భావం పోయిన తర్వాత మళ్ళీ చాలా కష్టం వచ్చేసి, నేను ముందే చెప్పినట్టు ప్రపంచ చరిత్ర చూసుకున్నా గానీ మన భారతదేశ విభజనే ఒకవైపు ఈస్ట్ పాకిస్తాను, వెస్ట్ పాకిస్తాను, మధ్యలో మధ్య భారతదేశం ఎందుకు వచ్చింది? కేవలం మత ప్రాతిపదిక మీద ఆ పక్క ఈ పక్క, అదే యుఎస్ఎస్ఆర్ ఇంకో దాని మీద, రేపు వచ్చేసి ప్రాంతీయ వాదం మీద. కాబట్టి ఈ యొక్క ఎక్కడికేం దారి తీస్తుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఇది రాజనీతిజ్ఞుడిగా మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచించాలి. కేవలము ఇది బీజేపీ నాయకులుగా కాకుండా రాజకీయ నేతలుగా కాకుండా రాజనీతిజ్ఞులుగా చరిత్రలో భారతదేశం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే వాళ్ళుగా దేశం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సరే, ఈ రోజు ఒక సమావేశం జరిగింది మీ ఇండియా కూటమికి సంబంధించి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి స్టాలిన్ గారు సౌత్ ఇండియాకి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా దానికి సంబంధించి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా అటెండ్ అయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు అటెండ్ అయ్యాయి. ఒక్క ఏపీకి సంబంధించి మాత్రము కూటమి అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ అటెండ్ కాలేదు. వైసీపీ మాత్రము ఆయన మోదీకి లేఖ రాశారు. మోదీకి లేఖ రాసి మీరు డీలిమిటేషన్కి సంబంధించి కరెక్ట్గా చేయండి, ఒకవేళ చేసినా కూడా దానికి ఎలాంటి నష్టం జరగకుండా చేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక లేఖనైతే రాశారు. ఎలా చూస్తారు ఇక్కడ కూటమి పాలనకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మోదీకి లేఖ రాయడం దాన్ని? ఇప్పుడు ఇక్కడ ఇండియా కూటమిగా చూసి తనకు లేదు. ఎందుకంటే స్టాలిన్ గారు లెటర్ వచ్చేసి ఇప్పుడు ఒరిస్సాలో బిజు జనతా దళకు రాశాడు. మరి వాళ్ళు వచ్చింది లేదు తెలియదు కానీ వాళ్ళు వచ్చేసి ఇండియా కూటమిలో లేరు. అదే విధంగా పంజాబ్ నుండి శిరోమణి అకాలీ దళ్ వాళ్ళు వచ్చేసి ఇండియా కూటమిలో లేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పంపించాడు, ఆయన ఇండియా కూటమిలో లేడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, ఇండియా కూటమిలో లేడు, అంటే లేఖ పంపించాడు. కాబట్టి ఈడ ఇండియా కూటమి వాళ్ళకే పంపించింది ఏం కాదు, 7 సౌత్ వాళ్ళకే పంపించింది కాదు. ఇక్కడ సౌత్ అనుకుంటే మిగతా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ వాళ్ళకు పంపించారు. కాబట్టి ఇండియా కూటమి అనే కోణంలో కాకుండా చేశారు. తర్వాత ఇక్కడ నాకు తెలిసి పోయిన వాళ్ళల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆయన ఆల్రెడీ ఒపీనియన్ చెప్పడం జరిగింది ఏమని, ఇది ఇంకా ఇప్పుడే కాదు కదా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా అని ఆయన ఒకసారి మనం మాట్లాడినట్టుంది. అంటే ఆయన దృష్టిలో కూడా ఇది సీరియస్ ఇష్యూ అని చెప్పేసి ఆయన కూడా భావించినట్టే కనపడుతుంది. కాకపోతే అంటే ఇంకా టైం ఉంది కదా, సెన్సెస్ అనౌన్స్ చేయలేదు, ఇంకా సెన్సెస్ అనౌన్స్ కావాలా, సెన్సెస్ అయిపోవాలా, దాని తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ రావాలా, దాని డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలా, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కావాలా, కాబట్టి ఇంకా టైం ఉంది కదా అనే యాంగిల్లో ఆయన సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేని యాంగిల్లో ఆయన ఉన్నట్టుంది. అందువలన ఇండియా కూటమి ఉన్నాడు కాబట్టి ఆయన రాలేదు. జగన్మోహన్ రెడ్డి పోకపోయినప్పటికీ లేఖ మాత్రము చాలా క్లారిటీతో రాశాడు.
ఉమ్, జగన్మోహన్ రెడ్డి లేఖ వచ్చేసేసి మొత్తం ఇప్పుడు స్టాలిన్ మిగతా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఉమ్, అదే కోణంలో వచ్చేసి చాలా స్పష్టంగా ఇంకా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎలాబొరేట్ గా అర్థమయ్యేట్టుగా ఆర్టికల్ 81 గురించి బాగా క్లారిటీ ఇస్తూ ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఆ లేఖ మాత్రము ఖచ్చితంగా వచ్చేసి స్టాలిన్ చెప్పేదానికి బలపరుస్తూనే ఇంకా అంతకంటే ఎఫెక్టివ్ గానే గట్టిగా ఉంది. రాశారు. గట్టిగా ఉంది కాబట్టి అభిప్రాయం వచ్చేసి మీటింగ్ పోకపోయిండొచ్చు కానీ ఉమ్, దాంట్లో ఏ కూటమి లేడు కాబట్టి, కానీ ఇక్కడ కూటమి కంటే కూడా క్లారిటీతో రాశాడు. ఉమ్, కాబట్టి నేను ఆ కోణంలో ఇండియా కూటమి అనే కోణంలో ఆలోచించడం లేదు. ఉమ్, ఇది ఈవెన్ యాక్చువల్ గా వచ్చేసి ఒరిస్సాలో బీజేపీకి అధికారం ఉండేది. ఉమ్, స్టాలిన్ వచ్చేసి బీజేపీ ముఖ్యమంత్రి కూడా లేఖ రాశాడు. వాళ్ళు రాకపోయిండొచ్చు ఉమ్, కానీ ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా లేఖ రాశాడు. అవును. వాళ్ళు బీజేపీ ముఖ్యమంత్రి కదా ఉమ్, కాబట్టి రాలేదు. తర్వాత అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన కూడా వచ్చారు. పార్టీ ఉమ్, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చారు. గల ఇండియా కూటమి ఉన్నప్పటికీ మన ఢిల్లీలో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు తలపన్నారు కదా. అవును. ఆ నేపథ్యంలో ఇక్కడ ఓవరాల్ గా వచ్చేసి ఆ కోణంలో ఇప్పుడు ఇండియా కూటమి పార్టీల కూటమి లేకపోతే ప్రాంతాల అనుకోకుండా ఒక విధమైనటువంటి భవిష్యత్ రాజకీయాల గురించి ఒక రాజనీతిజ్ఞుడుగా స్టాలిన్ వచ్చేసి ముందడుగు వేసి ఆయనకు ఒకవేళ ఆయన రాష్ట్రంలో ఎన్నికలు ఉండడం వాస్తవమే. అది ఒకవేళ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది అనుకోవచ్చు కానీ మనం దాన్ని పూర్తిగా ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజనీతిజ్ఞత అనిపిస్తుంది. రాజకీయ కోణంలో కాకుండా రాజనీతిజ్ఞుడుగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను ముందే చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారు ఏ విధంగా రాజనీతిజ్ఞతతో ఆలోచించారో ఆ విధంగా ఆలోచించమని ఒక మోడీ గారికి వచ్చేసి ఒక ఇండికేషన్ వచ్చేసి చెప్పిన విధంగా ఆలోచిస్తే మంచిది. మోడీ గారు అమిత్ షా గారు ఆ కోణంలో తీసుకోవాలా. వాళ్ళు వచ్చేసి బీజేపీ వాళ్ళు కొందరు వచ్చేసి ఇలా అవినీతిని కప్పిపుచ్చుకునే దానికి ఇవన్నీ దానికి అర్థం లేదు. ఇలా అవినీతిని కప్పిపుచ్చి ఇప్పుడు కొందరు బీజేపీ వాళ్ళు ఏదో కొందరు నాయకులు పై స్థాయి నాయకులు కానీ వీళ్ళు తమిళనాడు వాళ్ళు కొందరు తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్ళు విమర్శించడం దానికి మీనింగ్ లేదు అన్నమాట. ఓకే 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 సార్, ఇంకొక పాయింట్ చాలా గట్టిగా వినిపిస్తుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశము మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. దొంగ ఓట్ల వంశంకి సంబంధించి కావచ్చు, మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా పదే పదే పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఈవీఎంలు గోల్మాల్ జరుగుతుంది, దొంగ ఓట్లు ఎక్కువగా వస్తున్నాయి, దొంగ ఓట్లకు సంబంధించిన చర్చ చాలా ప్రధానంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్త ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దొంగ ఓట్లకు సంబంధించి ఆధార్ కార్డుని లింకప్ చేస్తూ దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి మేము నిర్ణయిస్తాము, వాటిని జరిగే విధంగా ప్రయత్నిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ మాట్లాడుతూ వస్తుంది. ఏం చెప్తారు ఈ రెండు అంశాలకు సంబంధించి? ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేది చాలా గత 4-5 సంవత్సరాలుగా వినిపిస్తుంది. మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి కమిషన్ కూడా వేశారు. మాజీ రాష్ట్రపతి వాళ్ళు ఇచ్చారు కూడా. కానీ వాళ్ళు ఎన్ని చేసినా గానీ ఇంప్లిమెంటేషన్ కాడ అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం. దానికి వచ్చేసి 2/3 మెజారిటీ లోక్సభలో రావాలా, రాజ్యసభలో రావాలా. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ పరిస్థితి నాకేం కనిపించలేదు. ఎస్పెషల్లీ రాజ్యసభలో ఆ పరిస్థితి కనిపించలేదు. కాబట్టి అదొకటి. ఒకవేళ వచ్చినా కానీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేదానికి వాళ్ళు చెప్పే 2 కారణాలే కదా. ఒకటి వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి, తరచుగా ఎన్నికలు వచ్చేటందువల్ల అనేది ఒకటి చెప్తున్నారు. తర్వాత ఖర్చు ఎక్కువ అనే. ఇప్పుడు మనకు 3 రకాల ఎన్నికలు: పార్లమెంట్, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు. ఒకవైపు ఏమో మళ్ళా స్థానిక ఎన్నికలు కలపడంలే, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పురపాలికలు ఈ మళ్ళీ సెపరేట్ గా పెడతామంటున్నారు. ఇంకా 3 ఒకటి మెయిన్ గా ఉండేది ఇవే. ఈడ ఒక ఓటర్ వచ్చేసి గ్రామీణ ఓటరు వార్డు మెంబర్ కు, సర్పంచ్ కి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎమ్మెల్యేకు, ఎంపీకి 6 ఓట్లు వేస్తారు. 6 ఓట్లలో నువ్వు 2 ఓట్లు జమిలీ ఎన్నికలు అంటున్నావు, మళ్ళీ 4 ఓట్లకేమో సెపరేట్ గా అంటున్నావు. కాబట్టి అది ఖర్చు విషయంలో చూసుకున్నా నిజంగా జమిలీ ఎన్నికలు కూడా కాదు, వాళ్ళు చెప్పే ప్రకారం చూసుకున్నా కానీ అన్నిటికీ కలిపి పెడితేనే జమిలీ ఎన్నికలు. అవి పెట్టినా అది మళ్ళా స్టాండ్ కాదు, మళ్ళా వచ్చేసి మళ్ళా మధ్యలో ఆగిపోవాల్సింది. గతంలో ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ రాజ్యాంగ సవరణ చేసి పెట్టడం మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 99 నుండి జమిలీ ఎన్నికలే.
ఓకే. అదేమన్నా రాజ్యాంగ సవరణ చేశారా? జమిలి ఎన్నికలు అన్నారా? అది కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వచ్చాయి. ఆ ప్రకారంగా రావాల్సిందే తప్పనిచ్చేసి అంతకుముందు గతంలో దేశమంతటా కూడా 1952, 57 తర్వాత 62 అప్పుడు జమిలి ఎన్నికలు జరిగినాయి. కానీ మధ్యలో అనేక పరిణామాలు జరిగినాయి. కాబట్టి జమిలి ఎన్నికలు ఒకవేళ పెట్టినా గానీ అది సక్సెస్ కాదు. అన్నది బీజేపీ కూడా ఏమి లాభమో నాకేం అర్థం కాలేదు. ఆల్రెడీ మీరే కదా అధికారంలో ఉండేది. వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారో అర్థం కావడంలే. దానివల్ల దేశానికి ప్రయోజనం లేదు. కొన్ని వాళ్ళ పార్టీకి ప్రయోజనం ఉన్నా అంటే నష్టం మీకే కదా ఏం జరిగినా కానీ ఆల్రెడీ మీరు అధికారంలో ఉన్నారు. ఒకవేళ మీకు అడిషనల్ గా వచ్చేది ఏముంది? వచ్చే అధికారం నిలుపుకుంటారు, లేకుంటే పోతుంది. మీకు అలా అధికారంలో ఉండే వాళ్ళకి వచ్చేసి బీజేపీకే నష్టం ఆ విధంగా అనుకున్నా గానీ. కాబట్టి నాకు తెలిసి జమిలి ఎన్నికలు అంత ఈజీ కాదు అంటున్నారు కానీ నాకు తెలిసి అది అసాధ్యం అనిపిస్తా ఉంది. ఇక ఆధార్ కార్డుకు ఓటర్ లిస్టుకు నిజంగా మనం ఓటర్ లిస్ట్ చూస్తే ఇంత దాంట్లో వచ్చేసి ఏ చనిపోయిన వాళ్ళ పేర్లు, తర్వాత ఒకే పేరు 2 సార్లు 3 సార్లుగా ఆ పేర్లు వేరే ఇంటి పేరు వేరే ఉండడం అనేకం ఉంటాయి. కాబట్టి కానీ యాక్చువల్ గా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు వచ్చేసి గుండెకాయ లాంటివి. ఈ ఎన్నికలకు వచ్చేసి ఓటర్ లిస్ట్ అనేది ప్రధానమైంది. కానీ ఓటర్ లిస్ట్ కానీ అవకతవకలు జరిగేది వాస్తవము. కాబట్టి దానికి ఆధార్ కార్డు అనుసంధానము అంటే దాని వేరే విధంగా యొక్క వ్యక్తి యొక్క రహస్యాలు గోప్యాలు అవి బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకొని ఆధార్ కార్డుకు ఓటర్ లిస్టుకు అనుసంధానం చేస్తే మంచిదే. ఓకే. సో ఇదైతే మీరు ఈ నిర్ణయం తీసుకొస్తే మంచిదే అంటారు. ఏది ఆధార్ కార్డుకు ఓటర్ లిస్టుకు లింక్ పెట్టి దీని వల్ల వచ్చేసి వ్యక్తి యొక్క ఇండివిజువల్ సమాచారానికి ఇబ్బంది లేకుండా అంతా గుర్తించే విధంగా జాగ్రత్త పరిచుంచితే బెటర్ అంటారు. అవును. బ్యాలెట్ అంశాన్ని తీసుకొస్తే బాగుంటుందా, లేదంటే ఈవీఎం సిస్టమ్ ని కంటిన్యూ చేస్తే సరైన పద్ధతి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం దీన్ని మనము పూర్తిగా టెక్నికల్ మ్యాన్ దీన్ని చెప్పాల్సింది కానీ మన టెక్నికల్ మ్యాన్ కాకుండా ఒక కామన్ మ్యాన్ ఏమంటే నేను టెక్నికల్ గా అడగట్లేదు. మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు గత కొంతకాలంగా చూస్తున్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి వ్యత్యాసం చెప్పండి. అంటే ఇక్కడ మెరిట్స్ డిమెరిట్స్ ఇప్పుడు ఇక్కడ మనము ఈవీఎంల కాడ ఏమైందంటే ఇమ్మీడియట్ గా వచ్చేసి ఒక రోజులోనే కౌంటింగ్ అయిపోతుంది. చెల్లని ఓట్లు దీంట్లో ఉండవు. మనం ఇటీవల చూసాం కదా మొన్న పట్టభద్రుల నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో పట్టభద్రులు ఎన్నో అనేక చెల్లని ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చెల్లని ఓట్ల పరిస్థితి ఉండదు. తర్వాత వచ్చేసి త్వరగా కౌంటింగ్ అయిపోతుంది, అనౌన్స్ చేస్తారు. అంతవరకు వచ్చేసి కొంత మెరిట్స్. కానీ డిమెరిట్స్ ఏమంటే విశ్వసనీయత. నా ఓటు నేను వేసిన వాళ్ళకు పడిందా లేదా అనే విశ్వసనీయత వచ్చేసి ఓటర్కు లేదు. ఇది ప్రధానంగా ప్రజాస్వామ్యానికి ఈ యొక్క ఓటర్కు విశ్వసనీయత ముఖ్యం. నేను వేసిన ఓటు వాళ్ళకి వేసాను, వాళ్ళకే పడింది అనే నమ్మకం వచ్చేసి ఈడ కల్పించడానికి అవకాశం లేదు. తర్వాత ఏమంటే మనము ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలేమో బ్యాలెట్ పేపర్ నిర్ణయిస్తున్నాం. ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఈ యొక్క పట్టభద్రులు ఎమ్మెల్సీ కానీ మా ఓన్లీ అసెంబ్లీకి పార్లమెంట్ కి అంటున్నాం. తర్వాత అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇప్పుడు మనం వచ్చేసి ఎన్ని విధాలు చెప్పుకున్నా అమెరికా, రష్యా, చైనా ఇవన్నీ ఎందుకంటే జర్మనీ, జపాన్ అడ్వాన్స్డ్ కంట్రీస్. అక్కడ అడ్వాన్స్డ్ కంట్రీస్ లో కూడా బ్యాలెట్ పేపర్ ఏమన్నా ట్రంప్ గెలిచిన కూడా బ్యాలెట్ పేపర్ తోనే. కొన్ని దేశాలు కొన్నాళ్ల పాటు ఈవీఎంలను ఉపయోగించి మళ్ళా మామూలు బ్యాలెట్ పేపర్కి వచ్చినాయి. జర్మనీ లాంటి దేశాలు కొన్నాళ్ళు ఉపయోగించి బ్యాలెట్ పేపర్ ను ఇది ఈవీఎంలను మళ్ళా తిరిగి బ్యాలెట్ పేపర్కి వచ్చాయి. ఇవన్నీ చూసినప్పుడు కొంత మనము ఇది విధంగా వచ్చి రెండో వైపు వచ్చేసి ఈవీఎంలతో చేసేట కంటే బీజేపీ కాశ్మీర్ ఎందుకు రాలేదు, తర్వాత జార్ఖండ్ ఎందుకు రాలేదు, లేకుంటే ప్రియాంక గాంధీ ఎందుకు ఓడించకూడదు, దీనికి ఆన్సర్ లేదు. అందుకే చెప్తాం రెండు పక్కలా ఉన్నాయి. దానివల్ల పూర్తిగా మ్యానిపులేట్ చేసేదానికి అవకాశం ఉంటే ఏమొచ్చేసి వాళ్ళు సొంత మెజారిటీ బీజేపీ వచ్చి చేసుకునే వాళ్ళు కదా అని దానికి మనం ఆన్సర్ చెప్పలేం. కాకపోతే ఏమంటే నా అభిప్రాయం ఏమంటే ఒకటి గతంలో ఈవెన్ అద్వానీ లాంటి అందరు నాయకులు కూడా బ్యాలెట్ పేపర్ కావాలన్నోళ్ళే, చంద్రబాబు నాయుడు కావాలన్నోళ్ళే. జనరల్ గా వచ్చేసి ఇప్పుడు అన్ని పార్టీలు అనుకోండి, గతంలో బీజేపీ అగ్రనాయకుడు అద్వానీ, డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి
చంద్రబాబు నాయుడు ఎందుకంటే నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అనేక చర్చా వేదికలో పోయినప్పుడు చంద్రబాబు నాయుడు తరపున హరిప్రసాద్ ఆయన దాని ఈవీఎంలో పట్టుకొచ్చి నేను చూపిస్తా దీంట్లో మోసం జరిగిందని చెప్పేసి మేము చర్చా వేదికలు కూడా పాల్గొన్నాం. టీడీపీ తరపున వచ్చేవాడు ఆయన. కాబట్టి ఇది విశ్వసిత లేదు కాబట్టి బ్యాలెట్ పేపర్ కు మళ్ళా పోవడమా, లేదా ఇక్కడ ఈవీఎంలోనే ఆ యొక్క స్లిప్ ఉంటది కదా, ఆ స్లిప్ మనకు జస్ట్ కనిపించి తొట్లేకపోతా ఉంది. అట్లా కాకుండా స్లిప్ వచ్చేసి ఓటర్ చేతిలోకి వచ్చి ఓటర్ వేసే విధంగా చేస్తే అప్పుడు రెండు సరిపోతాయి. స్లిప్ వచ్చేసి ఓటర్ చేతిలోకి వచ్చి ఓటర్ వచ్చేసి పెట్టెలో వేయాల ఆ స్లిప్. అప్పుడు మళ్ళా ఒకవేళ రేపు అది ఒక మార్గం. లేదు మూడో మార్గం ఏమంటే కౌంటింగ్ అప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కౌంటింగ్ అప్పుడు ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఈవీఎం స్లిప్లు ఎంచేసేయండి. ఫస్ట్ రౌండ్ ఓన్లీ ఒక 18 20 రౌండ్లు ఉంటాయి. అన్ని రౌండ్లు వద్దు, ఫస్ట్ రౌండ్ అన్ని స్లిప్లు ఎంచండి. స్లిప్లు ఎంచేసి మీకు ఆ సంఖ్యకు స్లిప్లు ఎంచిన సంఖ్యకు సరిపోతే సరిపోయి ఒక్క రౌండ్ చాలంతే. అది కూడా చేయడం లేదు ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి. 5% ర్యాండమ్ గా చేయాలనుంది, దాని బదులు ర్యాండమ్ గానే ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఎంచేయండి, స్లిప్లు ఎంచేసేయండి. దాని టాలీ అయిపోయినా అనుకోండి ఇంకా ప్రొసీడ్ కండి మిగతా రౌండ్లు సేమ్ క్విక్ గా అయిపోతుంది. కాబట్టి సింపుల్ నిర్ణయాలు తీసుకుంటే ఈ యొక్క అనుమానాలు నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అవి చేయనంత వరకు న్యాచురల్ గా అది ఓడిపోయిన వాళ్ళు వచ్చేసి నిరంతరం వాళ్ళని వేధిస్తానే ఉంటుంది. అది ఈ రోజు ఒక పార్టీ కావచ్చు, రేపు ఇంకో పార్టీ కావచ్చు, ఎవరైనా దానికి అతీతులు కాదుగా, అతీతులు కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు. ఇది తులసిరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచేతన్.